హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాకీ బై టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు వీడియోలో మనకి షార్ట్స్కి ఎక్కువ మనీ వస్తుందా, లెంత్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తుందా అంటే మనకి 4 మినిట్స్ 5 మినిట్స్ వీడియోస్ అనేది పెడతా ఉంటాం కదా యూట్యూబ్లో. సో మనకి యూట్యూబ్లో పెట్టే షార్ట్స్కి ఎక్కువ మనీ వస్తుందా, లాంగ్ వీడియోస్కి ఎక్కువ మనీ వస్తుందా అని చెప్పేసి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈ రోజు వీడియోలో అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, సో చాలా మందికి మొన్న వచ్చిన షార్ట్స్ అప్డేట్ ఏదైతే కనుక ఉందో అది చాలా మందికి అయితే అర్థం కావట్లేదు అనమాట. సో మొన్న వచ్చిన షార్ట్స్ అప్డేట్ అనేది మనకి ఓన్లీ 90 డేస్‌లోనే మనకి 10 మిలియన్ వ్యూస్ గనుక మన షార్ట్స్ ద్వారా గెయిన్ చేస్తే మనకి ఈజీగా మనకు యూట్యూబ్ ఛానల్‌కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఒక అప్డేట్ అనేది వచ్చిన తర్వాత చాలా మందికి చాలా డౌట్స్ కూడా అయితే రావడం జరిగింది. సో అన్ని డౌట్స్ అనేది ఇక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డౌట్స్‌లో మీ డౌట్స్ గనుక లేకపోతే మాత్రం మీరైతే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. మీకు ప్రతి దానికి కూడా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సరే వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అండ్ కాకుండా అప్‌కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి గైస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే ఇంకా సిమిలర్ డౌట్ అనమాట. నన్ను ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా సరే ప్రతి ఒక్కరు అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, భయ్యా మనకి ఇప్పుడు 4K వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ అనేది 365 డేస్లో కంప్లీట్ అయితే మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్కి వైపీపీ అంటే మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది ఎనేబుల్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి షార్ట్స్ అప్డేట్ ప్రకారం మనకి 90 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్ కనుక మన షార్ట్స్ ద్వారా తెచ్చుకుంటే మనకి 1K సబ్స్క్రైబర్స్ అవసరమా లేదా అని చెప్పేసి. ఓకేనా? డెఫినెట్గా 1K సబ్స్క్రైబర్స్ కావాల్సిందే. 1K సబ్స్క్రైబర్స్ ఉండి మీరు 4K వాచ్ టైం గెయిన్ చేసుకుంటారా, లేదంటే కనుక 1K సబ్స్క్రైబర్స్ ఉండి మీరు షార్ట్స్ ద్వారా 10 మిలియన్ వ్యూస్ గెయిన్ చేసుకుంటారని చెప్పేసి అది మన వరకు మాత్రమే. ఓకేనా? సో మనం ఏంటంటే కనుక చాలా మంది వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ అవసరం లేదేమో, ఓన్లీ మనకి షార్ట్స్ ద్వారా ఓన్లీ 90 డేస్లోనే మనకి 10 మిలియన్ వ్యూస్ గెయిన్ చేసుకుంటే మానిటైజేషన్ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నారన్నమాట. అందుకని చాలా మంది వచ్చేసి ఓన్లీ లెంత్ వీడియోస్ అనేది పక్కన పెట్టేసి జస్ట్ షార్ట్ వీడియోస్ చేసేద్దాం, మన ఆటోమేటిక్గా మనకి 10 మిలియన్ వ్యూస్ అనేది వచ్చేస్తాయి. సో ఈజీగా మనం ఏంటంటే కనుక మానిటైజేషన్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో అది కాదనమాట. మీరు 4K వాచ్ టైం గెయిన్ చేసుకున్నా 10 మిలియన్ వ్యూస్ అదే ఇక్కడ మనకి 1 crore వ్యూస్ గెయిన్ చేసుకున్నా సరే ఈజీగా మనకి 1K సబ్స్క్రైబర్స్ అనేది మనకి మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఓకేనా? మనకి మానిటైజేషన్ అవ్వాలంటే కనుక మనకి 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 4K వాచ్ టైం, లేదంటే కనుక 1K సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యూస్. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మందికి సిమిలర్గా అడుగుతున్నటువంటి డౌట్ కాబట్టి సో ఇక్కడైతే మీకైతే క్లియర్ చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా మందికి ఇంకొక డౌట్ అనమాట. అంటే అసలు డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి కాబట్టి సో ఇది ఇంకొక డిఫరెంట్ డౌట్. అది వచ్చేసి ఏంటంటే, భయ్యా మనకి షార్ట్స్కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తామంటున్నారు. ఓకే, సో ఇది వచ్చిన మానిటైజేషన్ ఏదైతే కనుక మనకి షార్ట్స్ ద్వారా వచ్చిన మానిటైజేషన్ అనేది ఓన్లీ మనకి షార్ట్ వీడియోస్కే ఉంటుందా, లెంత్ వీడియోస్ కూడా కలుపుతారా? భయ్యా అసలు మనకి మానిటైజేషన్ అనేది ఆన్ చేశారంటే మనకి బోత్ ఏదైతే కనుక లెంత్ వీడియోస్ ఏదైతే కనుక షార్ట్ వీడియోస్ ఉంటాయో ప్రతి దానికి ఎనేబుల్ చేస్తారు. ఓకేనా? వచ్చిన మానిటైజేషన్ అనేది మనకి లెంత్ వీడియోస్ ప్లస్ షార్ట్ వీడియోస్. మనకి షార్ట్ వీడియోస్ వచ్చిన మానిటైజేషన్ అనేది ఓన్లీ షార్ట్ వీడియోస్కి ఉంచరు, లెంత్ వీడియోస్ నుంచి వచ్చిన మానిటైజేషన్ అనేది ఓన్లీ లెంత్ వీడియోస్కి ఉంచరు. ఓకేనా? వన్స్ మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అయిందంటే కనుక అది మనకి బోత్ 2 వీడియోస్కి అయితే యూజ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మనకి నెక్స్ట్ డౌట్ వచ్చేసి, షార్ట్స్ అనేది మనకి కంప్లీట్గా వైపీపీలోకి ఎనేబుల్ చేస్తున్నారు కదా, అంటే మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లోకి షార్ట్స్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు కదా. సో ఇప్పుడు మనకి షార్ట్స్ ఫండ్ ఏదైతే కనుక ఉందో సో ఆ ఫండ్ అనేది కూడా అయితే రన్ చేస్తారా, లేదంటే కనుక అసలు క్యాన్సిల్ చేస్తారా భయ్య అని చెప్పేసి అయితే అడిగారు అనమాట. సో ఇక్కడ మనకి షార్ట్స్ ఫండ్ అనేది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి అయితే ఇప్పటివరకు అప్డేట్ అయితే రాలేదు, కానీ డెఫినెట్గా షార్ట్స్ ఫండ్ అనేది తీసేస్తారు. ఓకేనా? సో అది ఎలా చెప్తున్నానంటే కనుక మనకి టెక్నికల్ యోగి అని చెప్పేసి అయితే మనకి హిందీ క్రియేటర్ అయితే ఉంటాడు కదా, సో అతను వచ్చేసి యూట్యూబ్లో కాంట్రిబ్యూటర్ కాబట్టి సో అతనైతే ఒక వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ ఒక 5 to 10 seconds అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. షార్ట్ ఫండ్ అనేది తీసేస్తామని చెప్పేసి త్వరలో. దాని గురించి ఇంకా అప్డేట్ రాలేదు కాబట్టి సో ఇంకా వీడియోస్ అయితే రాలేదు. సో దాని గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఎవరైతే కనుక షార్ట్స్ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళకి షార్ట్స్ ఫండ్ కాకుండా డైరెక్ట్గా మానిటైజేషన్ పాలసీ ఉంటుంది కాబట్టి ఇంకా షార్ట్ ఫండ్స్తో మనకి సంబంధం అయితే లేదు. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మేజర్ డౌట్ అనమాట. సో చాలా మంది షార్ట్ క్రియేటర్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో ఇదైతే క్లియర్ చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ వచ్చేసి మనకి యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ ఏదైతే కనుక ఉందో జస్ట్ మనకి లెంత్ వీడియోస్కి ఉంది కదా, ఇప్పుడు మనకి షార్ట్ వీడియోస్ కూడా ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి అయితే అడిగారు అనమాట. సో ఇది మనకి ఖచ్చితంగా అయితే చెప్పాల్సింది ఏంటంటే కనుక ఇది కంపల్సరీగా మనకి షార్ట్ వీడియోస్కే పెట్టాలి. ఎందుకనగా షార్ట్ వీడియోస్లో ఉన్నంత కామెడీ మనకి లెంత్ వీడియోస్లో అయితే ఉండదు. ఓకే, సో మనకి లెంత్ వీడియోస్లో మ్యాక్సిమం చాలా మంది తక్కువ షార్ట్ వీడియోస్లో చేసే కామెడీ అంతా లెంత్ వీడియోస్లో అయితే అసలు మనకు కనబడదు కాబట్టి సో షార్ట్ వీడియోస్కి సూపర్ థ్యాంక్స్ అనేది ఎనేబుల్ చేయాలి. ఖచ్చితంగా ఎనేబుల్ చేస్తారు, ఎనేబుల్ చేశారు కూడా. ఓకే, సో మన ఎక్కడికైతే చూసుకోవచ్చు అనమాట. మనకి యూనిక్ గేమర్ అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దానికి ఆల్రెడీ నేనైతే చూశాను. మనకి సూపర్ థ్యాంక్స్
థాంక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో మనకి షార్ట్ వీడియోస్‌తో పాటు లెంత్ వీడియోస్ కూడా ఉంటుంది. కానీ షార్ట్ వీడియోస్ కూడా ఎందుకు పెట్టారంటే మనకి షార్ట్ వీడియోస్ నుంచి కూడా ఎక్కువ మనీ అనేది రావాలి కాబట్టి. అంటే మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో దీనికి కూడా ఇంకా మనకి షార్ట్స్‌కి సంబంధించి సూపర్ థాంక్స్ కూడా అయితే ఎనేబుల్ చేశారన్నమాట. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసి అసలు మనకి షార్ట్స్ అనేది యూట్యూబ్‌లో మనం ఇక మీదట నుంచి ఓన్లీ షార్ట్స్ చేసుకున్నా సరే మనకి యూట్యూబ్ ఛానల్ మనకి వైపీపీ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోతుంది కాబట్టి షార్ట్స్ కూడా. సో మనం ఆటోమేటిక్‌గా లెంత్ వీడియోస్ అనేది ఆపేసి షార్ట్ వీడియోస్ కూడా అయితే రన్ చేసుకోవచ్చు కదా భయ్యా అని చెప్పేసి అడిగారన్నమాట. సో మన ఇష్టం అది. మనం లెంత్ వీడియోస్ పెట్టుకోవాలంటే లెంత్ వీడియోస్ పెట్టుకోవచ్చు. లేదంటే గనుక షార్ట్ వీడియోస్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ దాంట్లో చెప్పాను కదా! మనకి 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. లేదంటే గనుక 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4K వాచ్ టైమ్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా సరే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్‌లోకి ఎనేబుల్ అవుతుంది. అంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది వైపీపీ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లోకి అయితే డెఫినిట్‌గా ఎనేబుల్ అవుతుంది కాబట్టి. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటనేది చెప్తే ఇప్పుడు చెప్తాను చూడండి అన్నమాట. మనకి ఫస్ట్ 3 డౌట్స్ అనేది చెప్పిన తర్వాత అసలు ఆ టైటిల్ మనం ఏదైతే గనుక థంబ్‌నెయిల్ టైటిల్ ఇచ్చాం కదా! సో దానికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. సో చాలా మంది వచ్చేసి భయ్యా మనకి షార్ట్స్‌కి ఎక్కువ మనీ వస్తుందా? లాంగ్స్ ఎక్కువ మనీ వస్తుందా? అంటే మనకి ఇక మీదట మనం లాంగ్స్ అనేది చేయకుండా ఓన్లీ షార్ట్స్ చేసుకున్నా సరే మనకి మనీ అనేది అదే విధంగా వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట. సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే మనకి సూపర్ థాంక్స్ ఎనేబుల్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్‌ని కూడా వైపీపీలోకి ఎంటర్ చేశారు కాబట్టి సో మనకి ఆటోమేటిక్‌గా లాంగ్స్ చేసినా, షార్ట్స్ చేసినా రెండిటికి ఒకటే మనీ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. సో అది మాత్రం మీరైతే కంప్లీట్‌గా ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటున్నట్టే. ఎందుకంటే మనకి లాంగ్స్‌కి వచ్చే మనీ అనేది మనకి షార్ట్స్‌కి అయితే అసలు నిల్ అన్నమాట. సో లాంగ్స్‌కి ఎందుకు మనీ ఎక్కువ వస్తుందంటే గనుక మనకి లాంగ్స్‌లో 8 మినిట్స్ వీడియో చేస్తే మనకి మల్టిపుల్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో కానీ ఇక్కడ షార్ట్స్‌లో మనకి 2, 3 షార్ట్స్ చూసిన తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది. 3, 4 షార్ట్స్ చూసిన తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది కాబట్టి సో దాంట్లో మనకి అంత మనీ అనేది అయితే జనరేట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి సూపర్ థాంక్స్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తదా అంటే గనక కుదరదు. ఓకేనా? సూపర్ థాంక్స్ అనేది మీకు ఆ కంటెంట్ నచ్చితే, మీకు ఆ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే, వాళ్ళు మీ ఫ్యాన్స్ అయితే మీ కంటెంట్‌లో ఏదైనా సరే కొద్దిగా దమ్ము ఉంటే అప్పుడు సూపర్ థాంక్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సూపర్ థాంక్స్ కూడా ఒక ₹40 ₹20 ఇట్లా చేస్తారు కాబట్టి సో అంతగా అయితే సూపర్ థాంక్స్ గాని లేదంటే గనక షార్ట్స్‌కి వచ్చిన వైపీపీలో ఎంటర్ చేయడం వల్ల గాని అది ఎనేబుల్ చేయడం గాని అసలు మనకైతే ఎలాంటి యూజ్ అయితే ఉండదన్నమాట. మనకి ఎప్పుడైనా సరే యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్‌కి వచ్చినంత మనీ షార్ట్ వీడియోస్‌కి అయితే రాదు. ఓకేనా? సో ఇది గైస్ ఇవాల్టి వీడియో అనేది మీకైతే నచ్చిందనుకున్నాను. నచ్చితే మాత్రం డెఫినిట్‌గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అది కాకుండా అప్‌కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. ఓకే? సీ యూ ఆన్ టుమారో. థాంక్ యూ. బాయ్.